welcome to my YouTube channel, me Telugu Ammayi. Hope you're all doing good and day 5 vlog అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ డే 5కి అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. వాటర్ వేసుకొని ఇందులో నట్స్ అండ్ సీడ్స్ వేసేసుకుందాం డైలీ లాగే. సో ఫస్ట్ ఎప్పుడు మనం చియా సీడ్సే తీసుకోవాలి, ఎందుకంటే మర్చిపోతాం. చియా సీడ్స్ అండ్ కొంచెం ఫ్లాక్స్ సీడ్స్, 1.5 tablespoon all mixed seeds అనమాట. వాటర్మిలన్, సన్ఫ్లవర్ అండ్ పంకిన్ సీడ్స్. అండ్ అలానే బాదం, వాల్నట్స్ అండ్ పిస్తాస్. బాదం 4 వేసుకోవాలి. సో మార్నింగ్ ఇవి నానాక స్మూతీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. లెట్స్ మీట్ యూ ఇన్ మార్నింగ్. ఇంకో విషయం, సీడ్స్ అయితే నానిపోతాయి, సో వీ కెన్ క్లోజ్ ద లిడ్. బట్ చియా సీడ్స్ ఎప్పుడు ఇలా వదిలేయకూడదు, ఇలా వదిలేస్తే నానవు. జస్ట్ ఇలా స్పూన్తో ఒకసారి ఇలా తిప్పేసుకుంటే అప్పుడు నానిపోతాయి అన్నమాట. అంతే. విల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్. హే గైస్, వెల్కమ్ టు డే 5. ఇప్పుడు మార్నింగ్ 6 అయితే అయింది. నేను టెంపుల్కి అయితే రెడీ అయిపోయాను. టెంపుల్కి వెళ్ళే ముందు పూజ చేసేసుకున్నాను. ఈరోజు పూజ అయితే టెంపుల్ నుంచి వచ్చాక స్టార్ట్ చేసేసుకుంటాను అనమాట. టెంపుల్కి కావాల్సినవి ఇందులో అయితే పెట్టేసుకున్నాం. అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇదైతే మా ఇంటి దగ్గర ఉండే టెంపుల్. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు దేవతలు దేవుళ్ళు ఉంటారు. ఇక్కడైతే శివలింగం ఉంది కదా, ఇది బయట ఉండే శివలింగం. దీనికి మనమే పూజ చేసుకోవచ్చు. లోపల ఇంకో శివలింగం ఉంటుంది, దానికైతే పూజారి పూజ చేస్తారు. సో నేను దీనికి పూజ చేసుకొని లోపల శివలింగం కూడా వెళ్ళి దండం పెట్టుకున్నా. నవరాత్రులు కాబట్టి అమ్మవారిని కూడా పెట్టారు. అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో నేను మోస్ట్లీ మండే వస్తాను. మండే వచ్చి ఇక్కడ పూజ చేసుకొని వెళ్ళిపోతా. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. అలానే బయటకు వస్తుంటే సన్ రేస్ అలా చాలా బాగా పడుతుంది, అందుకే కొంచెం క్యాప్చర్ అయితే చేశాను. సో ఇది డే 5 ముగ్గు. టెంపుల్ నుంచి రాగానే ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టాను. అండ్ నేను అలానే గ్రీన్ టీ అయితే పెట్టేసుకుంటున్నాను. గ్రీన్ టీ అయితే అయిపోయాక మనము పూజ స్టార్ట్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే డే 5కి రెడీ అయిపోయి పూజ స్టార్ట్ చేసేసుకుందాం. ఈరోజు డే 5 కాబట్టి ఎల్లో కలర్ శారీ అండ్ దీనికి యాక్సెసరీస్ ఏంటో చూద్దాం. దీనికి యాక్సెసరీస్ అయితే ఇవి. ఒకవేళ సూట్ అవ్వకపోతే మార్చేస్తాను. ముద్దులతోనే నిన్ను తడిపేనా, కురులతోనే తడి తుడిచేనా. సో నేనైతే రెడీ అయిపోయాను. పూజ స్టార్ట్ చేసేసుకుందాం. ఇంకా మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. శివంకరి శుభంకరి, పూర్ణచంద్ర కళాధరి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి. అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. కాబట్టి మా స్కందమాత అండ్ నేను లలితాదేవికి అయితే పూజ చేసుకున్నా. గైస్, సక్సెస్ఫుల్గా డే 5 పూజ అయితే అయిపోయింది. ఇంకా త్వరగా డ్రెస్ మార్చుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. సో మేము లంచ్కి అయితే పొటల్స్ ఫ్రై చేసుకుంటున్నాము, అలానే సోయా చంక్స్. బ్రేక్ఫాస్ట్ నేను కొంచెం పోయాక స్మూతీ అయితే తయారు చేసుకుంటా, అప్పుడు చూపిస్తా. సో టైం 9 అయితే అయింది. నేను గ్రీన్ టీ పెట్టుకొని తాగేస్తున్నాను. టైం 10:30 అవుతుంది.
మనం స్మూదీ చేసుకొని తాగేద్దాం బ్రేక్ఫాస్ట్కి. నేనైతే ఆఫీస్కి వెళ్ళలేదు, లంచ్ టైం అయింది, లంచ్ కూడా రెడీగా ఉంది. సో తినేసి వర్క్ అయితే మళ్ళీ కంటిన్యూ చేయాలి. వర్క్ నాది 6 వరకు ఉంది. 6 తర్వాత ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు నా లంచ్ పొటల్స్ కర్రీ అండ్ సోయా చంక్స్ అన్నమాట. ఈవినింగ్ కూడా పూజ అయిపోయింది. ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నా. డే 6 కోసం స్టే ట్యూన్.